మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. మొదట మీరు ఏం వెతకాలి? ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి అంటే అదే పక్కన పెట్టేశారండి. సమాజంలో ఉన్నవారు కదండి, క్రైస్తవులతో సహా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికే పనిలో ఎవరు లేరండి. ఏం ఎదుగుతున్నారు? ఈ భూమి మీద ఏం సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, గొప్ప పేరు సంపాదించాలి అండి. ఇవన్నీ శాశ్వతం అనుకుంటున్నారా? అశాశ్వతం అండి ఇవి. కొద్ది కాలం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు. గ్యారంటీ లేని లైఫ్. ఈ లైఫ్ కోసం ఏదో సాధించాలి, పేరు సంపాదించాలి, లేదా ఆస్తిని కూడగట్టుకోవాలి, గొప్పవాడిని అయిపోవాలనుకుంటే ఎందుకు? దేవుడు నిన్ను గొప్పవాడిని చెయ్యాలి. దేవుడి దృష్టిలో నువ్వు గొప్పవాడు అవ్వాలి తప్ప ఈ లోకంలో నువ్వు ఎంత గొప్పవాడివైనా కూడా ఏమీ తీసుకెళ్ళలేవు. జయలలిత గారు ఏం తీసుకెళ్లారండి? ఏమన్నా తీసుకెళ్లారా? శ్రీదేవి గారు ఏమన్నా తీసుకెళ్లారా? మరి రతన్ టాటా గారు ఏమన్నా తీసుకెళ్లారా? ఎవరు ఈ భూమి మీద నయా పైసా కూడా తీసుకు వెళ్ళలేరు అనే సంగతి తెలిసి కూడా ఈ భూమి మీద దేనికోసం అని మన ప్రాకులాట? ప్రేమ అనేది అర్థం కాలేదు. ఈరోజు సమాజంలో ఉన్న వారి గురించి కదండి నా బాధ. క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవులు ఎలా ఉన్నారు? క్రీస్తు దేవుని కోసం పని చేయవలసిన క్రైస్తవులే ఏమైపోతున్నారు? లోకంలో పడి తిరుగుతున్నారండి. లోకం కోసం ఆలోచిస్తున్నారు, లోకంలో వేటి గురించో తిరుగుతున్నారు. ఏంటండి క్రీస్తు అర్థమయ్యాడా అంటే నేటికి కూడా క్రైస్తవులకే క్రీస్తు అర్థం కానప్పుడు లోకంలో అన్ని జనులకి క్రీస్తు ఎలా అర్థం అవుతాడండి? ప్రియమైన దేవుని